సమాజంలో ఉన్నటువంటి అసమానతలను మహిళల్ని వ్యతిరేకించేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా విరోధించి మహిళలకు ముఖ్యంగా మొదటి విద్యాలయాన్ని పాఠశాలను పెట్టి మహిళలను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు ఈ దేశంలో అసమానతలను పారదోడడానికి పునాదేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహానుభావుల అడుగుజాడల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు అణగారినటువంటి వర్గాలకు చేయూతనందించాలనేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఒక పక్కన సంక్షేమ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగపడేటువంటి అంశాలే కాకుండా ముఖ్యంగా బీసీలకు సంబంధించి రాజ్యాధికారాన్ని దగ్గర చేసేటువంటి క్రమంలో 34% రిజర్వేషన్ తీసుకుని వచ్చినటువంటి పార్టీ కూటమి నాయకత్వం ఈరోజు అధికారంలో ఉంది. తప్పకుండా బీసీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆ బీసీల సంక్షేమం కోసం అలాగే మన జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బీసీగా అణగారిన వర్గాలకు అలాగే మహిళలకు అందించేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘనమైనటువంటి నివాళులు జ్యోతిరావు పూలే గారికి.